వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఫేజ్ 2 అంటూ మనకు విడుదల చేయడం అయితే జరిగింది. ఇది విడుదల చేసిన దగ్గర నుండి కొంతమందికి సంతోషము, మరి కొంతమందికి బ్యాడ్ న్యూస్ కూడా ఉండడం అయితే జరిగింది. ఎండోమెంట్ ఉద్యోగాలను కలిపి ప్రభుత్వం మరి చాలామందికి మరి హ్యాపీనెస్ అయితే కలగజేస్తే, మరి ఒక ఉద్యోగాలు మాత్రం 250 నుంచి 70+కి తగ్గించడం అయితే జరిగిందండి. సో వారైతే తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి ఎందుకు తగ్గాయి, కారణం ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ ఉద్యోగాలు తగ్గించడం జరిగింది. మనకు ఫేజ్ 1లో ఆల్రెడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్స్ కూడా సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇది ఫేజ్ 2 అండి. 3168 ఖాళీలను అయితే ఇందులో భర్తీ చేస్తున్నారు. ఓకేనా? ఇంకా ఫేజ్ 3 ఉంది, ఫేజ్ 4 కూడా ఉంది. గుర్తుంచుకోండి, ఈ పాయింట్ దగ్గరికి మళ్ళీ వద్దాం. ఓకేనా? ఇక ఏ ఉద్యోగాలను మరి కోత విధించారు అని చూసినట్లయితే, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆల్మోస్ట్ 250కి పైగా ఉండి 196కు తగ్గించారు. ఓకే, ఇది నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? అయితే అసలు విషయం చూసినట్లయితే మరి మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలండి. ఓకేనా? డైరెక్టరేట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్లో మనకున్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఖాళీలు మనకు జాబ్ క్యాలెండర్లో 248 అంటే ఆల్మోస్ట్ ఒక 250 వరకు అయితే ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తామంటూ మనకు ప్రకటించడం అయితే జరిగింది. ఆగస్టు 15 నోటిఫికేషన్. అయితే మరి ఫేజ్ 1లో భాగంగా ఏం చేశారు? ఫేజ్ 1లో కేవలం 78 మాత్రమే యాడ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటండి? ఇంకా ఫేజ్ 2లో ఇది. ఓకే, ఇంకా ఫేజ్ 3 ఉంది, ఫేజ్ 4 ఉంది. అంటే రిమైనింగ్ ఖాళీలన్నీ కూడా 2 మరియు 3లో డివైడ్ చేశారండి ఖాళీలన్నీ కూడా. అంతేగాని వీటిని మొత్తమే తీసి వేయరు. నాకు తెలిసి ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3లో వీటిని మళ్ళీ కలిపి విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? చాలా మంచి ఉద్యోగాలండి. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నా కూడా ఒకటే అండి. హాస్టల్ వార్డెన్ అన్నా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నా కూడా 2 ఒకటే. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? మొత్తము 70కి పైగా ఖాళీలను ఇందులో భర్తీ చేయబోతున్నారండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలలో. నెక్స్ట్ మనకు జాబ్ క్యాలెండర్ ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4లో మరిన్ని ఖాళీలు కలిసే అవకాశం ఉంది. అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా కొత్తగా సిడిపిఓ ఉద్యోగాలను కూడా 240 వరకు ఖాళీలు అయితే ఉన్నాయండి. వాటిని కూడా కలపబోతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా విలేజ్ సర్వేయర్ ఖాళీలకు కూడా ఆల్మోస్ట్ ఒక 400 ఖాళీలకు కూడా ఆమోదం లభించినట్లుగా తెలుస్తుంది. సీఎం దగ్గర ఫైల్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. అవి కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరికొన్ని ఖాళీలను కూడా మరి పరిశీలిస్తున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. లైక్ యానిమల్ హస్బెండరీ లాంటి ఉద్యోగాలు. కాబట్టి ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా?
ఇదండి మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓకే, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.